యాక్చువల్లీ మేము కాయ కావాలా పండు కావాలా పండు తన దగ్గర ఉంది కాయ నా దగ్గర ఉంది కాయ నా దగ్గర ఉంది పండు కావాలా కాయ కావాలా ఏదైతే పుల్లగా ఉంటది అది నాది పుల్ల ఉంటది నాది కాయలు బాగున్నాయి మా దగ్గర కాయల కోసం చిందించకు నువ్వు నాకు జానిసిన్స్ ప్రొవైడ్ చేసిన కాయలండి నిజంగా జానిసిన్స్ ప్రొవైడ్ చేసిన కాయలన్నీ ఏం కాయలు ఈ కాయ తెలుసా కాయ తెలియదంట ఏం కాయరా పట్టకాయ అంటే ఏంటో తెలియదు అంటే చింతకాయ లెక్కన ఉంటది స్వీట్ గా ఉంటది తిన్నానుకో స్వీట్ ఉంటది అది అంటే రెండు ఇస్తావా మీ దగ్గర లేవు కదరా జుప్పుకుతాం నీ జుప్పుకలేం అట్లా జుప్పుకుతాం నేను జుప్పుకుతాం నీ చింతకాయ జుప్పుకుతాం ఇగో నీకు చెప్తాను మనీషా ఇగో నాకు పొద్దున మన వాళ్ళు మియా ఖలీఫా ఫోన్ చేసినుండే కాయ కోసం ఫోన్ చేసింది కాయ ఆమె కూడా కాయ కావాలంట ఏం చేయాలి చెప్పు నీతి ఇంత కాయ కావాలంట అయితే మేము జాన్సీన్ దగ్గరకు పోయినాము నువ్వు ఇయ్యాక మరి మాకు ఏంటి కాయ అక్క అంటారు పెళ్ళి అంటారు ఒక దాని మీద మీరు ఫిక్స్ అవ్వరారా సరే నాతో పెళ్లి చేసుకుంటావు మరి సరే ఇట్రా సార్ డిక్కీ ఓపెన్ చేద్దాం నోడు మనిషి డిక్కీ ఓపెన్ చేసి మనం అమ్మనాట ఆడుకుందాం లోపల ఒక భర్తతో అక్రమ సంబంధం చేసుకొని సిగ్గులేదా నీకు మనీషా నీకు ఒకటి చెప్తా ఓయో కనబెట్టిందే నేను తెలుసా యాక్చువల్లీ అంతమందికి లైఫ్ ఇచ్చిండు తన చాలా మందికి ఇత్తనాలు చల్లుతుంటా నేను యాక్చువల్లీ నేను ఏదన్నా నాకు ఏదైనా తోపంటు పోయిన అనుకో అది ఏదైనా మంచి పిచ్చిగా అనిపించింది అనుకో పిచ్చి మీద చల్లేసి పోతా నేను మనం ఆటగాళ్ళం చాలా పెద్ద ఆటగాళ్ళం అందరూ చూసేస్తున్నారు వీడియో మనిషి నీ గుండెలో నేను పక్కన లేను అందుకని ఆర్ట్ సింబల్ కూడా వేయించుకున్నా చూసినా ఓయో కదా మనిషి కొట్టినా అనుకో ఇద్దరికి చెప్తున్నా హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాయిల కిడ్స్. సో ఫ్రెండ్స్ మనమైతే ఇంకో న్యూ వీడియో అయితే తీసినాం మనిషి మీద హైలైట్ వచ్చేది నేను స్ట్రెయిన్ కూడా అయితే తీసినాం ఫుల్ ఫన్ వీడియోస్ మీరైతే ఖాళీ ఫన్ వీడియో తీరు చూడండి వేరే తీరు అయితే చూడకండి ఫుల్ ఫన్ వీడియో అయితే తీసినాం నేను స్ట్రెయిన్ కూడా అయితే తీసినాం హైలైట్ ఉంటుంది కింద సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి. అలాగే చాలామంది అడుగుతున్నారు అన్న వీడియోలు రెగ్యులర్గా వస్తలేవని రెగ్యులర్గా వస్తున్నాయి అన్న ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాం మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాం ఫాలో చేయండి అందులో కూడా డైలీ అయితే ఫన్ అయితే మిస్ గారు మీరు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో అయితే ఓన్లీ సీరియస్గా అయితే తీసుకోకండి కేవలం ఫన్ మాత్రమే తీసుకోండి ఏదో ఫన్నీగా ట్రై చేసినాం. సో ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫినిష్ అవుతున్నది బయటకు రా ఇద్దున్నా ఏం చేస్తున్నావు మనిషి బయటికి రా చింతకాయలు తింటున్నారా చింతకాయలు తింటున్నావు వన్ చింతకాయ తిని ఇంకా బాగుంటుంది తెచ్చిండు చింతకాయ వంది తిను బాగుంటది అంటున్నా తీరా ఏ వద్దది ఇప్పుడు నీకు లెక్క అర్థం కింద పడింది ఇస్తున్నావా నీ కింద పడిందే పడా అయితే కింద పడిందా అంటుంది తన అయితే మొత్తానికి వెళ్ళేసి చింతపండు తను తుందేమాడు నాది పండు వాడిపోయింది చింతపండు ఉందేమో అడుగుదంట ఇగో అంతగా మనిషి చింతపండు ఉందేమో అడుగు చెట్టుకున్నావు కదరా ఏ నాకు అడుగు సరే కాయ ఉందా అని అడుగు కాయ ఉందా వట్టకాయనా వట్టకాయ అంటే చెట్లకైతే వాట్కాయ ఏం కాయ అంటారు ఏం కాయ అంటే వట్టకాయ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు చింతకాయ ఉందేమో మీకు చింతకాయల కోసం వచ్చారు చింతకాయల కోసం కాదు నీకో చింతకాయ ఇచ్చేస్తాం తనకు అంటే రెండు ఇస్తావా
మీ దగ్గర లేవు కదరా జుప్పుకుదాం. జుప్పుకుదామా? తినేస్తావా నీదా? తినేయం జుప్పుకుదాం. అంటే జుప్పుకుదాం. నీ జుప్పుకలేం అట్లా జుప్పుకుదాం. నీది జుప్పుకుతాం. నీ చింతకాయ జుప్పుకుతాం. అంటే ఇట్లా చింతకాయ ఇట్లా అంటామంటున్నా, స్విప్ చేస్తాం. ఏదో ఒకటి తీసుకున్నాను కదా చింతకాయలు. అయ్యో ఇట్లా చేస్తా. ఇప్పుడు అట్లా అంట ఏంద్రా ఇది? అంతే కాదు మనిషి. నాస్టీ ఫెలోస్ రా మీరు. నాస్టీ కాదు మనిషా. నేను ఒకటి చెప్దామని వచ్చిన మనిషి. మా వాడు నిన్ను చూసి నుంచి నాస్టీ అయిపోతుంది మొత్తం. నాస్టీ అరే నాకు ఒక్క చింతపండు కావాలా. చింతపండు చెప్పినా కదా. కాయలు బాగున్నాయి మా దగ్గర. కాయల కోసం చిందించకు నువ్వు. నాకు జానిసిన్స్ ప్రొవైడ్ చేసిన కాయలండి. ఏం మాట్లాడుతా? నిజంగా జానిసిన్స్ ప్రొవైడ్ చేసిన కాయలన్నీ. ఏం కాయలు? ఈ కాయ తెలుసా? కాయ తెలియదంట. ఏం కాయరా? వట్టకాయ అంటే ఏంటో తెలియదు. అంటే చింతకాయ లెక్కన ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. తిన్నానుకో స్వీట్ ఉంటుంది అది. సరే మనీషా నువ్వు అంత యాక్చువల్లీ మేము కాయ కావాలా పండు కావాలా? పండు తన దగ్గర ఉంది, కాయ నా దగ్గర ఉంది. మీ దగ్గర ఏం లేవు కదరా? కొట్టిస్తాను. నాకు ఏదో ఒకటి కాదు, పండు కావాలా కాయ కావాలా? ఏదైతే పుల్లగా ఉంటది అది కాదు. నాది పుల్ల ఉంటుంది. నాది కాయ పుల్లగా ఉంటది. పండు పుల్ల పండాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు అంతగా మనిషి నేను ఒకటి చెప్పిన, మా ఊడు ఏందంటే నీకు చింతపండు ఇస్తారంట. ఆ చింతపండు ఇచ్చి నిన్ను ఇక డైరెక్ట్ తీసుకోతారంట, ఇక గల్ఫ్కి తీసుకోతారంట. నేను డేటింగ్ మీ మొహానికి డేటింగ్ అంటే డేటింగ్ అని కాదు, గల్ఫ్ అంటే తెలియదు. గల్ఫ్ దేశాలకు తీసుకోతాడు, దుబాయ్ కానీ అక్కడ సైడ్ సౌదీ కానీ. ఎందుకంటే నువ్వు అంత హాట్గా ఉన్నావు కాబట్టి అటు తీసుకుపోయి చింతపండు తింటారా? ఇగో నీకు చెప్తున్నా మనిషా. ఇగో నాకు పొద్దున మన వాళ్ళు మియా ఖలీఫా ఫోన్ చేసినుండే. కాయ కోసం ఫోన్ చేసింది. కాయ ఆమె కూడా కాయ కావాలంట. ఏం చేయాలి చెప్పు? నీతి ఇంత కాయ కావాలంట. అయితే మేము జాన్సీన్ దగ్గరకు పోయినాము. ఆస్తి పంపకాల్లో వానికి సగం నాకు సగం వచ్చింది. ఇవన్నీ సోది నాకు ఎందుకురా? అవన్నీ కాదు మనిషా, నేను ఒకటి చెప్తున్నా. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, ఇలాంటి పెళ్లి గిల్లి నీకు చింతపండు కావాలా, చింత చిగురు కావాలా, చింతకాయ కావాలా? అంటే చిన్నగా అవన్నీ నీకు తెలియదు మనిషా. నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, ఇది ఇస్తా మంచి కాయ బెత్తడి కాయ. నాకు ఏ కాయలు వద్దు, నేనే తెంపుకొని చింతకాయ నేనే తింటా. నువ్వని కాయ అక్కతలు ఏమంట కాయలు మనం ఇద్దాం. కొట్టు కాదు కదా కాయ నీకు. నువ్వు ఇయ్యక మరి మాకు ఏంటి కాయ ఏం కాయరా? ఏమంటురా? కాయ తెలియదు అక్క నీకు. ఎందుకక్క అక్క అంటారు, పెళ్ళి అంటారు, ఒక దాని మీద మీరు ఫిక్స్ అవ్వరారా? సరే నాతో పెళ్లి చేసుకుంటావు మరి. సరే ఇట్రా సరే డిక్కీ ఓపెన్ చేద్దాం నాడు. మనిషి డిక్కీ ఓపెన్ చేసి మనం అమ్మనాట ఆడుకుందాం లోపల. చిన్నగా ఉన్నప్పుడు ఆడుకోరా. అమ్మ నాన్న ఆవు ఇల్లు అంతగా మనిషి నువ్వేమంటావు? ఇగో నేను చెప్తా, మీరు ఇప్పుడు అన్న ఇక్కడ రా మనిషి, నేను చెప్తా. ఇక్కడ ఆడ వాస్తు బాగాలేదు నీకు అని చెప్తా. వాస్తు ఎందుకంటే నువ్వు లవ్ చేయకస్లుగా. ఇగో ఈ కాయ సంగతి వదిలిపెట్టి ఒక పండు చెప్తా నీకు. పండు తిన్నావు ఎప్పుడన్నా? ఏ పండు? అదే పిసికి కొట్టి తింటారు చూడు. కొట్టి తింటారు చూడు.
ఇప్పుడు మనకు ఉప్పల్ బాల్ ఉన్నాడు. ఉప్పల్ బాయ్ దగ్గర ఏం కాయలు ఉన్నాయి? ఏ కాయలు ఉన్నాయి ఉప్పల్ బాయ్ దగ్గర? ఏ కాయలు ఉన్నాయి ఉప్పల్ బాయ్ దగ్గర? సపోటా కాయలు కాదు. ఉప్పల్ బాల్ దగ్గర ఏం కాయలు ఉన్నాయి? వట్టకాయలు. వట్టకాయలు ఎందుకు ఉంటాయిరా? ఆయన దగ్గర బెత్తెరిది ఉంటుంది. ఏందుంటుంది? కాయ. ఏం కాయ మనకు కూడా తెలియదు. ఇప్పుడు నువ్వేమంటావు మనిషి? నీ గుండెలో నేను పక్కన లేను, అందుకని ఆర్ట్ సింబల్ కూడా వేయించుకున్నావు. చూసినా నా కోసం వేయించుకున్నావు. చెప్పేసి మన ఉన్నాడుగా, చెప్పేసి నిజంగా నేనే అని చెప్పేసి. ఇంత మోసం చేస్తావు. ఒక భర్తతో అక్రమ సంబంధం చేసుకొని సిగ్గులేదా నీకు? మనిషా నీకు ఒకటి చెప్తా. ఓయో కనబెట్టిందే నేను తెలుసు యాక్చువల్లీ. అంతమందికి లైఫ్ ఇచ్చిండు తన. చాలా మందికి ఇత్తనాలు చల్లుతుంటా నేను యాక్చువల్లీ. నేను ఏదైనా నాకు ఏదైనా తోపంటు పోయిన అనుకో, అక్కడ ఏదైనా మంచి పిచ్చిగా అనిపించింది అనుకో, పిచ్చి మీద చల్లేసి పోతా నేను. మనం ఆటగాళ్ళం, చాలా పెద్ద ఆటగాళ్ళం. అందరు చూసేస్తున్నారు వీడియో. నీకు తెలియదు యాక్చువల్లీ. ఆట ఆడి చాలా మందికి లైఫ్ ఇచ్చేసి ఇట్లా ఏదైనా పిచ్చిగా అనిపించింది అనుకో, ఇట్లా విత్తనాలు చల్లేసి ఇప్పుడు నువ్వేమంటావు మనిషి? అరే ఎంత కుళ్ళు జోకులు, ఎంత డిస్టర్బింగ్ గా, ఎంత ఎనాయింగ్ చేస్తారు తెలుసా మనిషి. నిజంగా కూడా చెప్తా మనిషి, నువ్వు ఈడ ఉండాల్సిన దాని కాదు తెలుసా. అక్కడ ఏముంది కనిపిస్తుందా? బొక్క కాదు, అక్కడ ఏం పువ్వు కనిపిస్తుందా? ఎరుపు. సరే ఇప్పుడు ఏమంటున్నాను? అంటే దెంగేన అర్థం అనమాట. అనలేదు అలాగా, మీరే అనేసుకుంటున్నారా? ఇగో తనకి ఇప్పుడు బీపీ లేచిందంటే షెట్లలో తీసుకోయి ఒక్కసారి ఫోన్ చేసిండు అనుకో, జానీ సిన్స్, మియా ఖలీఫా మ్యాన్. నువ్వు ఇంత అందంగా ఎట్లా తయారవుతున్నావు? నువ్వు పంది పాలు తాగుతున్నావా, బర్రె పాలు తాగుతున్నావా, తినే పాలు తాగుతున్నావా? మనీషా నడు గుండెల్లో పెట్టుకుంటా నీ చేతి. ఒకసారి నా గుండె హార్ట్ బీట్ చూడు మనీషా. మరి నీ హార్ట్ బీట్ చూడాలని ఎదలో నీ పేరే పలికేలే చూడాలా? అంటే చూస్తే హార్ట్ బీట్ చూస్తే నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హార్ట్ లో ఏముందో కనుక్కోనికి మాట్లాడు, అర్థమవుతుందా? ఇవో వాడు ఎవడు అనుకుంటున్నా, తెల్లని దాకా క్రాస్ చేయద్దు. వాడు తెల్లని దాకా నిన్ను ఊహించుకుంటే వాడు బక్కగా అయిపోతుంది తెలుసా. ఊహించుకొని చేతి ఒకసారి హ్యాండ్ గుండెలో ఏమున్నది తెలిసిపోతుంది తెలుసా తనకి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి నీ గుండెలో ఏమున్నది తెలిసిపోతుంది తెలుసా తనకి. ఐ థింక్ వాటో వాట్ కర్ర తీసి మరి కొడతా నేను. ఇప్పుడు కర్ర తీసి పెట్టుకో సూర్యుడు మనిషి. మనం ముగ్గురం కలిసి ఓ రూమ్ కన్నా పోదాం. ఓయూరు నడుపుమ్మా. అంటే ఓయా అంటే ఏమను బ్యాడ్ కవ్వా వాడుకోమంటుందిరా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఇంత మనిషా నువ్వేమంటావు? నా గురించి తక్కువ అంచనా వేసుకోకు. నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నాన్ వేష కన్నా పెద్ద ఆటగాని తెలుసా నేను. నాన్ వేష ఆడింది ఇంతే, నేను ఆడేది ఇంత. ఇత్తనాలు చల్లుకుంటా పోయినా. ఇప్పటికి ఎన్ని పిచ్చులు నీకు కూడా గుర్తున్నాయి? ఏమో, నేను డొనేట్ చేసింది నాకే తెలియదు. విత్తనాలు ఇక అంత కాదు మనిషా. నా హార్ట్ బీట్లు ఏముంది? హోయో పోదామని చెయ్యొద్దులండి. సరే మరి మజాక్ అవుతుందా? ఇద్దరికి చేపట్టుకోలాగుతారు. హోయో కోదా మనిషా. కొట్టినా అనుకో, ఇద్దరికి చెప్తున్నా. పగులుతుంది. నవ్వుతున్నా అంటే యాక్షన్ రా మనిషా. చేస్తే బాగా చెప్తున్నా. నిజంగా మజాక్ అవుతుందా ఇద్దరికి? మనిషి రాధిక